మహాభారతంలో భీష్మ పితామహుణ్ణి ధర్మరాజు ఒక ప్రశ్న అడిగాడు. ఏమిటంటే, అసలు ఆ సందర్భం ఎలా వచ్చింది అని అంటే, కురుపాండవులకు యుద్ధం ఆరంభమైంది. ఆ యుద్ధంలో అనేక మంది అతిరథ మహారథులు ప్రాణాలని కోల్పోయారు. భీష్మాచార్యులు శరతల్పం మీద ఉన్నాడు. ఎప్పుడు ప్రాణాలు పోతాయి అంటే ఆయన ప్రాణాలు విడడం ఆయన చేతుల్లో ఉంది. ఆయన ఒక్కడికి మటుకు ఈ ప్రపంచ చరిత్రలోనే తాను అనుకున్న రోజు ప్రాణం విడిచేటటువంటి ఒక శక్తి ఆయనకు ఒక్కడికి మాత్రం కలిగింది ప్రపంచ చరిత్రలో. ఆయన ఎప్పుడు ప్రాణం పోవాలి అనుకుంటే అప్పుడు పోయేది, లేకపోతే అది పోయేది కాదు. ఎందుకంటే ఆయన తండ్రి ఆయనకు అటువంటి వరం ఇచ్చాడు. మిగతా వాళ్ళందరికీ వాళ్ళ యొక్క ప్రాణం పోవటం అనేది వాళ్ళ చేతుల్లో ఉండదు. కానీ నీకు మటుకు నువ్వు అనుకుంటేనే ప్రాణం పోతుంది నీకు. కాబట్టి భీష్ముల వారు ఆ శరతల్పంలో ఉన్నాడు. ఉత్తరాయణం వచ్చేదాకా వేచి ఉందామని చెప్పేసి మిగతా వాళ్ళు ద్రోణాచార్యులు, కర్ణుడు, మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయినారు. దుర్యోధనుడు వాడి 9 సహోదరులు పోయినారు. పెద్ద పెద్ద వాళ్ళంతా పోయినారు. ద్రుపదుడు పోయినాడు, విరాటుడు పోయినాడు, అందరూ పోయినారు. వాళ్ళందరికీ ధర్మరాజు తిలోదకాలిచ్చి భీష్మాచార్యుల వారి దగ్గరికి వచ్చి, తాతయ్య ధర్మాలను బోధించు, సమస్త ధర్మములకు ఆకరమైన వాడివి నీవు, నీకు తెలియని ధర్మం లేదు, నీ వలన ధర్మములు తెలుసుకోవాలని నాకున్నది. అప్పుడు భీష్ముడుండి, నాయన కృష్ణ పరమాత్మ నీ పక్షంలో ఉండంగా నన్ను అడుగుతావుట్రా? కృష్ణ పరమాత్మ కంటే నేను ధర్మాలు తెలిసిన వాడినిట్రా అని అన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మే ఉండి, లేదు పితామహ, నువ్వు చెప్పు, ధర్మాలను ఉపదేశించు, నీ మనవడికి నువ్వు ఉపదేశించు, నేను నీకు స్వతంత్రం ఇస్తున్నాను, ధర్మాన్ని నువ్వు నీ మనవడికి ఉపదేశించు అని కృష్ణ పరమాత్మే భీష్మాచార్యుల వారికి అనుమతి ఇచ్చాడు. అప్పుడు భీష్మాచార్యుల వారు కృష్ణ పరమాత్మకు నమస్కరించి ధర్మోపదేశం చేయటం మొదలుపెట్టాడు. ఎన్నో ధర్మాలు చెప్పాడు. రాజు అంటే ఎలా ఉండాలి, శాసనం ఎలా చెయ్యాలి, ప్రజల పట్ల ఎలా వ్యవహరించాలి, పరరాజుల పట్ల ఎలా వ్యవహరించాలి, మిత్రపక్షం వాళ్ళు ఎవరు, శత్రుపక్షం వాళ్ళు ఎవరు, ఎవళ్లతో ఎలా వ్యవహరించాలి, రాజ్యాన్ని ఎలా అభివృద్ధి చెయ్యాలి, ఈ అనేకమైనటువంటి ధర్మాలని బోధించాడు. ఇవన్నీ విని చివరికి ధర్మరాజు మళ్ళీ ఒక ప్రశ్న అడిగాడు. ఇవన్నీ సరే విన్నాను, అంతా బాగుంది, కానీ ఏ ధర్మాన్ని ఆచరిస్తే సంసార బంధనం నుండి విడిపోతాము, అన్నిటికంటే ఉత్తమమైనటువంటి ధర్మం ఏది, అది నాకు సెలవివ్వండి. మిగిలిన ధర్మాలని నాకు అర్థమైనవి, అవన్నీ పరార్థం కోసం. నేను ఈ సంసార సముద్రం నుంచి బయటపడాలి అని అంటే ఏం చెయ్యాలి? రాజధర్మాలు రాజ్య పరిపాలన కోసం, కానీ నా యొక్క ఆత్మోద్ధారం కోసం నేనేం చెయ్యాలి? ప్రతివాడికి అన్నిటికంటే ముఖ్యంగా కావలసింది తన యొక్క ఉద్ధారం, ఆత్మోద్ధారం. ఈ ప్రశ్న అడిగాడు భీష్మాచార్యుల వారిని యుధిష్ఠిరుడు.
దేన్ని ఆచరిస్తే నేను ఈ సంసార బంధనం నుంచి బయటకు వస్తాను, అటువంటి ఒకటి ధర్మాన్ని నాకు సెలవివ్వండి. అప్పుడు భీష్మాచార్యుడు ఒకే ఒక మార్గం, సకల జగత్ప్రభువైనటువంటి పరమాత్మను ఎల్లవేళలా మనస్సులో ధ్యానం చెయ్యి. ఆ పరమాత్మ యొక్క నామమును జపం చెయ్యి. ఆ పరమాత్మ యొక్క మూర్తిని దర్శనం చెయ్యి. ఇదే నీకు తారకం. ఇది కేవలం భీష్మాచార్యుడు ధర్మరాజుకు మాత్రం చెప్పింది అని మనం అనుకోకూడదు, సమస్త లోకానికి చెప్పినటువంటిది. అన్నిటికంటే సులభమైన మార్గం ఆ పరమాత్మను ధ్యానించటం, పరమాత్మ యొక్క నామములను ఉచ్చారణం చేయటం. మరి శాస్త్రంలో ఎన్నో ధర్మాలు చెప్పారు. యజ్ఞాలు చేయాలి, యాగాలు చేయాలి, సత్యములు చేయాలి, దేవాలయాలు కట్టించాలి, ధర్మశాలలు కట్టించాలి, చలివేంద్రులు పెట్టాలి అని అనే చెప్పారు కదా. అని అంటే చెప్పారయ్యా బాబు, అవన్నీ అందరి వల్ల అవుతాయా? అందరి వల్ల అయ్యేవి కావవి. ఏదో పెద్ద మహారాజాధిరాజులు శ్రీమంతులైన వాళ్ళకు అవుతాయి, కానీ సామాన్యులైన వాళ్ళకు ఎలా అవుతాయి అవి? కానీ ఆత్మోద్ధారం అనేది ప్రతి ఒక్కడికి కావాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్కడికి అందుబాటులో ఉండే ఉపాయం చెప్పాలి. మీరు చెప్పింది మా వల్ల అయ్యేది కాదండి అని వాడంటే వాడికి మీరు ఉపదేశం చేసే ప్రయోజనం ఏమిటి? వాడికి మీరు గంటల సేపు కూర్చొని ఉపదేశం చేశారు, అంతా అయిన తర్వాత బాబు సెలవు, మీరు చెప్పింది నాకు ఏది అయ్యే పని కాదని వాడు వెళ్ళిపోయినాడు అని అంటే మీ గంట సేపు మీ కంఠశోషణే తప్ప ఇంకేం లేదు కదా. అలా కాకూడదు. మీరు చెప్పింది వాడికి అందుబాటులో ఉండాలి, వాడు చేసేటట్టుగా ఉండాలి. భగవంతుడి యొక్క నామోచ్చారణం అనేటటువంటిది ప్రతి ఒక్కడికి అందుబాటులో ఉండేటటువంటిది. దాన్ని ఎవడో అబ్బో నా వల్ల కాదు అని ఎవ్వడూ చెప్పడానికి వీల్లేదు. భగవంతుడి నామోచ్చారణం చేయటం నా వల్ల కాదు అని చెప్పేవాడు ఎవడు? మూగవాడు చెప్పొచ్చు. అయితే వాడికి నువ్వు భగవంతుడిని ధ్యానం చెయ్యని చెబుతున్నావు, అది నా వల్ల కాదని చెప్పేవాడు ఎవడూ ఉండడు. మనస్సు లేనివాడు అనాలి, మనస్సు లేని మనిషే ఉండడు. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండేటటువంటిది, ఏ విధమైనటువంటి కష్టమునకు శ్రమకు అవకాశం లేనటువంటిది, దుఃఖాన్ని పరిహరించుకోవటానికి సులభమైనటువంటిది మార్గం భగవంతుని యొక్క నామోచ్చారణం అని మనమంటం కాదు, భీష్మ పితామహుడు చెప్పిన మాట. कल्पोत्थायमनल्पगृहभरमीशे क्षिप्त्वा भरकल्पे श्रुतिसञ्चोदितकृतिकृत्यां शिवकृतिरियमिति फलमनवेक्ष्य संशोध्यान्तरमित्थं सृष्टावासीनं सममात्मानं चेतश्चिन्तयदेशिकमाद्यमनाधारं भुवनाधारं वेदावेदितविज्ञानं गुरुवाचा चेतसि निश्चित्य ब्रह्मात्मैक्यमवेद्य न किञ्चन तस्मात् परतरमवबोध्य ब्रह्मेदं ह्यपरोक्षं कृत्वा ब्रह्मी भावमवाप्तुं रे चेतश्चिन्तयदेशिकमाद्यमनाधारं भुवनाधारम् वासालङ्कृतवटमूलं वरशार्दूलाजिनकृतचेलं